థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక మాతా శిశు వైద్యశాల నందు రోగులకు వైసీపీ మహిళా విభాగం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, రమాదేవి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మాతా శిశు వైద్యశాలలో ఉన్న పేషెంట్స్కి బ్రెడ్ అవి చేయడం జరిగింది, ఫ్రూట్స్ అవి ఇవ్వటం జరిగింది. అలాగే మన ఒంగోలులో పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు, కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా సీఎం గారి వెంట ఉండి వారి జన్మదిన సందర్భంగా మనం రాబోయే జన్మదినానికి వై నాట్ 175 అనే విధంగా అందరూ ఆ కానుకను అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మా వాసన తరఫున కూడా ప్రజలందరికీ వాసన తరఫున, ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియ ఉడా చైర్మన్ గారు, మేడం గారు మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్లకి ఈ ఫ్రూట్స్, బ్రెడ్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. గారి ఆధ్వర్యంలో పేషెంట్లకి అలాగే బాలింతలకి వాళ్ళకి బ్రెడ్స్ అలాగే పండ్లు ఇవి కూడా అందించడం జరిగింది. నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా ప్రజలందరి మన్ననలు పొందులో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ, అలాగే ఆయన ఏదైతే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని ఈ రోజున ముందుకెళ్తా ఉన్నారు. అదే దిశలో ఆయన పయనించి ఆయన ఏదైతే ఉద్యమంగా ఈ రోజున వై నాట్ 175 అని ఆయన చేపట్టారో ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకుంటూ వాసన్న అండదండలతోటి ఆయన ఈ రోజున మాకు ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరి దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి నిండు నూరేళ్లు ఆయన ఆయుర ఆరోగ్యాలతో పాటు అధికారంలో కూడా ఉండాలని చెప్పేసి మహిళలందరి తరఫున మేము కోరుకుంటూ మధ్యన ఒంగోలు నియోజకవర్గం నుంచి మహిళల తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వై నాట్ 175 అన్న కార్యక్రమంలో భాగంగా రాబోయే ఎలక్షన్లో వాసుగారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేమందరం కలిసి జగనన్న అభివృద్ధికి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక బొమ్మరిల్లు అనాథాశ్రమం నందు వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, రమాదేవి, తమ్మినేని మాధవి, మహిళా నాయకులు పాల్గొన్నారు.
ప్రతి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో మెరుపు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రం. జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లోని ఆర్ఫన్ స్కూల్లో కేక్ కటింగు ప్లస్ సరుకులు పంపిణీ బైరెడ్డి అరుణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే నేను ప్రతి ఎవ్రీడే 26 నా బర్త్డే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో ఒక పాపని నేను అడాప్ట్ చేసుకొని అమ్మాయి స్కూల్ ఫీజు కడతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను 26th కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం తరపున రాష్ట్ర మహిళల తరపున నేను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జిల్లా రథసారథి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని మేము అందరం భావిస్తున్నాము. అలాగే మన జిల్లా మా ఎమ్మెల్యేగా వాసన గెలిచి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మా మహిళలందరూ మాట మీదనే కాకుండా మాట తప్పని మనం తెప్ప నాయకుడిగా ఏదైతే మరి వాని వాగ్దానం చేస్తున్నారో మరి నవరత్నాల పేరుతో ముందుకు వస్తూ మరి ప్రజలందరి యొక్క అవసరాలను తీరుస్తూ ప్రజల్లో నుండి చిరస్థాయిగా నిలిచే నాయకుడిగా మరి పేరు పొందుతూ ముఖ్యంగా మహిళామ తల్లులకి అన్ని రకాల అవసరాలను తీరుస్తూ అలాగే మరి ఇళ్ల పట్టాల దగ్గర నుంచి మరి సొంత ఇంటి కళ నెరవేర్చే దగ్గర నుంచి అలాగే మరి 45 వయసు వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆసరా దగ్గర నుంచి అలాగే ప్రతి ఒక్కరికి మరి ఎస్సీ మాలో ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ కూడా మాకు ఎంతో ఆసరాగా ఉన్నట్టు మరి జగనన్నే రాబోయే రోజుల్లో కూడా సీఎంగా ఉండాలని అలాగే ఈ జిల్లాలో మరి ఈ జిల్లా రథసారథి అయినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి మా ఒంగోలుకి ఎన్నిక కాబట్టి భారీ మెజార్టీతో ఎన్నిక కాబట్టి వారు కూడా మరి తొందరలోనే మినిస్టర్గా కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మరి నా ఫ్రెండ్ అరుణ ఇక్కడ బొమ్మరిల్లులో నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడము అలాగే విశ్వసేవికలను కూడా మరి నిత్యావసర సరుకులు అలాగే అన్నదానము అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు జలీల్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బదిలీల ఆశ్రమం నందు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గడప గడప అంటున్నది గడప గడప అంటున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ముందుగా పార్టీ ఆఫీస్ నుంచి అలాగే ఈరోజు జరిగే విశ్వసేవిక ఆశ్రమం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ బాలింతల హాస్పిటల్ కాడ నుంచి అలాగే మన బొమ్మరిల్లు తర్వాత డెఫెండమ్ స్కూల్లో పిల్లలకి మైనార్టీస్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మైనార్టీస్ తరఫున ప్రత్యేకంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా మైనార్టీస్ అందరి తరఫున ప్రకాశం జిల్లా మైనార్టీస్ అందరూ అలాగే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఒంగోలు పట్టణంలోని మైనార్టీస్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే మరిన్ని బర్త్డేలు చేసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు ఆధ్వర్యంలో విశ్వసేవిక ట్రస్ట్ నందు వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, అన్నగా నిలబడి ఉంటాడు. ఆశీర్వదించండి. మీ అందరి ఆదరణ ఉంచండి. రాజశేఖరుడి రాజసమా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజసమా. జనం మెచ్చిన నేత, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మీరు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వాసన్న నా సూచన మేరకు బీసీసీఎల్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఈ తదుపరి కార్యక్రమాలకి అటెండ్ అవుతాము. అలాగే ఈరోజు ఇంత బీసీలకి మంచి పథకాలు ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. అలాగే 2024లో కూడా బీసీలు అందరం ఐక్యత ఉండి ఆయనకి మద్దతుగా ఉండి మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ, అలాగే ఇక్కడ వాసన్నకు కూడా మంచి మెజార్టీతో మేము నడిపిస్తామని మనస్ఫూర్తిగా సూచనల మేరకు ఈరోజు వృద్ధాశ్రమంలో జగనన్న బర్త్డేకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఏదో ఒక ప్రోగ్రాంలో జగనన్న బర్త్డే కానీ, వాసన్న బర్త్డే కానీ, అలాగనే మా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కానీ వృద్ధాశ్రమంలోనే మేము బీసీసీఎల్ తరఫున ఆనవాయితీగా వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వృద్ధాశ్రమంలో వీళ్ళందరికీ జగనన్న బర్త్డే సందర్భంగా వీళ్ళకి అన్నికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం అన్నిటికీ సంతోషంగా ఉంది. ఎప్పుడూ జగనన్న బీసీల పక్షపాతి, బీసీ ఎస్సీ మైనార్టీలు బాగుండాలని, వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉపయోగపడుతుంది. కొన్ని 2,40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకే పంచిపెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కనుక రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మనందరం కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ, అట్నే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన పుట్టినరోజుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రకాశం జిల్లా టైగర్ వాసన్న సూచనల మేరకు ఇక్కడ విశ్వసేవిక ట్రస్ట్లో గోలి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందుకు ముందుగా తిరుపతిరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మరెన్నో పుట్టినరోజు జరుపుకొని మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శివప్రసాద్ కాలనీ సచివాలయంలో వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే, అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే, 59వ సచివాలయంలో అంటే శివప్రసాద్ కాలనీ సచివాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా వార్డు తరఫున, మా కార్పొరేటర్ గారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా పేదల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి ఈరోజు సంక్షేమ పథకాలు మరి పేదలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ మధ్యవర్తి డలారీ వ్యవస్థ లేకుండా పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం వేళ్ళ తలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు 2024లో ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలు మనకు ముందు కావాలంటే మనం ప్రతి ఒక్కరం తెలుసుకొని ఈ మంచి జరిగే వ్యక్తి, మంచి చేసే ప్రజలకు, పేద ప్రజలందరూ ఆయన బాటలో ఉండి మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళా మంత్రిగా చూసి మనం ఆనందంగా చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది, వచ్చినాయి. కాబట్టి ఎలక్షన్లో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ ఎవరికి తగిన సహకారం వాళ్ళు ముఖ్యమంత్రి గారికి కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి
తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శివప్రసాద్ కాలనీ సచివాలయ తరఫున స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకి ఎవరికి ఏది సంక్షేమ పథకం అందాలో ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలు చూసి ఓరవలేక పొత్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో చేసే పథకాలని భ్రష్టు పట్టిస్తున్నారు. అదేమి వాళ్ళ చేత కాదు. వాళ్ళకి పరిపాలన చూసి వ్యసనం పుట్టి ఎలాగైనా సరే బడుగు బలహీన వర్గాలకి కింద స్థాయి తరగతులకి ఎవరికి అందకూడదనే వాళ్ళ ఆలోచన. కానీ ముందు రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. 2004 సంవత్సరంలో 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా 10 సంవత్సరాలు పొత్తులు పెట్టుకున్నా చేతకాని పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళు దుష్ట ఆలోచనలు కలిగి దుర్మార్గాలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు చల్లవు. ఇది జగన్మోహన్ రెడ్డి 2024 ఖచ్చితంగా చెప్పు దెబ్బ చూపించి మళ్ళీ సీఎం అవుతారు గ్యారంటీగా. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం 33వ డివిజన్ తరపు నుంచి, వాళ్ళ ప్రజల తరపు నుంచి, సచివాలయం తరపు నుంచి. ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకుని ఎందుకు మనం ఆ విధంగా చేసుకోవాలి, ఈ కార్యక్రమం పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి అంటే ముఖ్యమంత్రి అని హోదాతో చేసుకోవాల్సిన పని లేదు. ఇవాళ నిరుపేదల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఆశీర్వదిస్తున్నారు. రాత్రి మా కాలనీలో ఇంతమంది ఏ ముఖ్యమంత్రికి కూడా కేకులు కటింగ్ చేయని విధంగా యానాద్ కాలనీ, మిలిటరీ కాలనీ, శివప్రసాద్ ప్రతి కాలనీలో కేక్ వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకొని మమ్మల్ని పిలిచారు. ఇవాళ ఆయన మీద వాళ్ళు లబ్ధి పొందుతున్న విధానాన్ని బట్టి ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమను ఆ విధంగా చూపించారు. అలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని 2024లో మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఆ సంక్షేమ పథకాలు అందుతాయి అనే విధానంతో ఊడా చైర్మన్గా సింగరాజ్ మీనా కుమార్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, బాలినేనికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బాలినేని ప్రణీత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడే పలుకు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే మన ముఖ్యమంత్రి వర్యులకి నా తరఫున మరొక్కసారి నా హార్దికమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2019 తర్వాత ఆయన ఎన్నికల తర్వాత మహిళా సాధికారత దిశగా నన్ను ఉడా చైర్పర్సన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పదవిని ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ మా మహిళల యందు నమ్మకం ఉంచి అందరికీ పదవులు ఇస్తూ మళ్ళీ నాకు కూడా ఉడా చైర్మన్గా రెన్యూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్న ప్రోత్సాహం, మహిళా సాధికారత ముఖ్యమైన దిశగా నడిచిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు
థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.